బీబీపీ మేలుకొండి టీవీ ద్వారా వస్తున్నాను. అడవి బాట పట్టాము. అడవి బాటలో ముఖ్యంగా ఈరోజు వచ్చేసి ఎర్రచందనం అంటుంటారు కదా, రోజు దినపత్రికల్లో అన్ని చూస్తున్నాం కాబట్టి ఎర్రచందనం ముఖ్యం. ఎర్రచందనంలో ప్రాధాన్యత ఇది దేనికి వాడతారో ఏమో కానీ స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు. ఇది సిరి సంపదలు కురిపిస్తారట. దిన మధ్యాహ్నానికి కోటీశ్వరుడు ఏదేదంటే ఈ ఎర్రచందనం మొక్కే. వాళ్ళు కోటీశ్వరులు అయ్యేదానికోసము, వాళ్ళు వేసుకునే దానికోసం ఎన్నేళ్ళు వాళ్ళే నీళ్లు పోసి పెంచి పంచారాజుల్ని ప్రకృతి సిద్ధంగా ఈ అడవిలో ఈ రాయి ఉంది, మొత్తం రాయిలో ఇది వస్తుంది. రాయిలోంచి చేవైపు పెట్టి చేవను అందిస్తూ ఇది కల్పవృక్షంగా మారుతుంది. వాళ్ళకు ఎన్ని నరుకుంటా పోతున్నారు. నరుకుంటా పోతే ఆఖరికి ఏం దక్కుతుంది మనకు? చెప్పుకోవడానికి ఏముంటుంది, చూసుకోవడానికి ఏముంటుంది? దయచేసి అర్థం చేసుకోండి. ఏది బెత్తడు రుచి జానాడు పట్ట కోసము ఏదేదో చేసి కోటు సంపాదించుకొని ఏం తీసుకుపోతావయ్యా నాయన మహానుభావ? చెప్పుకునే సంపదలు ఉండిండి ఇంకన్నా మానుకోండి. చదువు జ్ఞానం అన్నీ ఉన్నా కూడా పరిపక్వత లేని మనస్తత్వంతో ఉండడము బాగలేదు. మానుకోండి. ఇంకా కూడా మానుకోకపోతే చాలా మనమే చెప్పుకునేదానికి ఉండదు. సంపద అంటే ఏమి ఉండదు, చెప్పుకునేదానికి ఉండదు. మీకు అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉండొచ్చు, కానీ ఇట్లా చేసుకుంటూ పోవడం ఏదో కొద్దిగా తప్పిదం చేసుకోవచ్చు, కానీ ఇంకా చేయకుండా మానండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని సౌహృదయంతో ముందుకు వెళ్ళండి. దీనిలో రక్షించండి. ఇప్పుడు చూడు, ఇది కట్ చేసేసినారు. కట్ చేయంగా ఇది వచ్చింది. లేకుంటే ఇది ఉండింటే సుమారు కౌలించుకున్నామని చెట్టు ఉండింది. ఇది నరకంగా 3 భాగాలుగా సైడ్ రెమ్మలు వచ్చినాయి. ఈ సైడ్ రెమ్మలు వచ్చేదానికి ఈ సుమారుగా 4-5 ఏళ్ళు పట్టి ఉంటుంది ఈ చెట్టు వేలు. కాబట్టి ఈ చెట్టు చాలా సంపద. ఈ సంపదను కాపాడుకుంటాము. అందరం బాగుంటాం, అందరిలో మనం ఉంటామనే సౌహృదయంతో మీకు తెలియజేస్తున్నాను. మంచి మనసు చేసుకోండి. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర.